మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో అంటే కొన్ని రోజుల నుంచి అంటే నిన్న జరిగిన పరిణామం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కేసీఆర్తో మీట్ అయ్యి అక్కడ ఒప్పందం జరిగిన తర్వాత పొత్తులపైన నిన్న కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలో ఆసక్తికర రాజకీయాలు అయితే పూర్తిగా మారుతున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడున్న ఎవరైతే ఉన్న నేత బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తానికి మొగ్గు చూపుతున్నారు. కేవలం బీఆర్ఎస్ బీఎస్పీ రెండు కూడా పొత్తు పెట్టుకున్నాయి. అంటే ఆల్రెడీ కూడా కోనేరు కోనప్ప మీదే పోయినసారి కూడా మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే పోటీ చేశారు. సో పోటీ చేసి ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలో అంటే బీఎస్పీ ఇద్దరు కూడా పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత అసంతృప్తి చెందారు కోనేరు కోనప్ప అని తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నరేష్ చెప్పండి, కేవలం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే బీఆర్ఎస్ పార్టీని వీడారా, లేదంటే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు కాబట్టి కోనేరు కోనప్ప కూడా వీడాల్సి వచ్చింది ఆ పార్టీని? థ్యాంక్ యూ వరుణ్. ఇటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేగంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇటు బీజేపీ నుంచి కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇటు కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ క్రమంలోనే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు ఇటు బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు, ఆర్ఎస్ ప్రవీణ్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరి ఈ క్రమంలోనే ఆర్ఎస్ పై రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడం వల్లనే తన ఓట్ల చీలికై తన ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడంటూ ఇటు ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మరి క్రమంలోనే బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు 63,000 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు. సమీప అభ్యర్థిగా బీఆర్ఎస్ రెండవ స్థానంలో 60,000 ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతోటి ఓటమి పాలయ్యారు. మరి దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు 43,000 ఓట్లు సాధించారు. మరి ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన స్వేరో టీమ్ ను 5,000 మంది, సుమారు 5,000 మంది నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాన్ని ఎండగడుతూ ఇటు ప్రచారం ముమ్మరం చేయడంతో తాను పరోక్షంగా ఓటమి పాలయ్యారని, అలాగే దాంతో పాటుగా కులం పేరుతో దూషించాడు, అలాగే తన వ్యక్తిగతంగా తన దూషణలు చేశాడంటూ తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ తోటి తను తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆయన భేటీ వల్ల రాబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు సీటు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సుముఖంగా ఉన్నాడంటూ వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో కోనప్ప తీవ్ర అసంతృప్తికి లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటుగా ఇటు ఖచ్చితంగా తనని ఇంత వ్యక్తిగతంగాతో కూడా మానసికంగా తన ఓటమికి పరోక్షంగా కారణమైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తో భేటీ కావడం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తనకు